కాళేశ్వరానికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. మొత్తం ఆ ప్రాజెక్టే ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఏ విధంగా కూడా పనికిరాదు. ఖచ్చితంగా దానికి పునర్నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద మనతో మాట్లాడడానికి సిర్పూర్ శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు ఒక్కసారి మనతో ఉన్నారు. పాల్వ హరీష్ బాబు గారు ఒక్కసారి మాట్లాడిద్దాం. సార్, మీరు గతంలో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా అదే చేసింది. ఈ ప్రాజెక్టును రీప్లేస్ చేశారు, కొత్త దగ్గర కట్టారని చెప్పారు. దానివల్ల ఎందుకు ఉపయోగం అని అసెంబ్లీ వేదిక కూడా మీరు ప్రశ్నించారు. అదే ఇప్పుడు రిపోర్ట్లో పేర్కొంది. దాన్ని బట్టి ఆ రిపోర్ట్కు మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ నేతలు ఏం అడుగుతారు, అధికారులు ఏం చెప్తారు? మేము ఆ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడింది పూర్తిగా ఇవాళ ఎన్డీఎస్ఏ అంతకుముందు ఇంటరిమ్ రిపోర్ట్లో ఇచ్చింది, ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్లో కూడా ఇచ్చింది. కాళేశ్వరం 7వ బ్లాక్ పూర్తిగా కుంగింది. 7వ బ్లాక్ 6వ బ్లాక్ 8వ బ్లాక్ మధ్యలో ఉన్న సెగ్మెంట్ని 7వ సెగ్మెంట్ను పూర్తిగా తీసేసి కొత్తగా మళ్ళీ 7వ బ్లాక్ను నిర్మించాలి. ఉన్న 6వ బ్లాకు 7వ బ్లాకు ఇంకా అదొక మేడిగడ్డే కాకుండా అన్నారం సుందిల్ల వీటన్నిటిలో కూడా ఇంజనీరింగ్ లోపాలున్నాయి, డిజైన్లో లోపాలున్నాయి, కన్స్ట్రక్షన్లో లోపాలున్నాయి, ఆ సీకెండ్ పైల్ టెక్నాలజీలో లోపాలున్నాయి అని పూర్తిగా ఎన్డీఎస్ఏ సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ ఒక రకంగా ఇవాళ కేసీఆర్ చెప్పిన మాటలు ఆ రోజు నీటి మూటలని వాళ్ళ అర్థమైంది. ఒక రకంగా ఆ రోజు ప్రభుత్వాన్ని అభిశంసించింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఒకవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు ఇదే విషయాలు చెప్పింది, ఉటంకించింది. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ విషయాలను రూఢీ చేస్తుంది. జ్యుడిషియల్ విచారణ కమిషన్ ఒకవైపు పనిచేస్తుంది. మే 2వ వారంలో వాళ్ళ రిపోర్ట్ కూడా వస్తుంది. 3 దిక్కుల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి మీకు. ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న కేసీఆర్ గారు, అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, వీళ్ళను విచారణకి ఇంకా పిలవకపోవడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు మొత్తం కాళేశ్వరాన్ని మానస పుత్రిక అని చెప్పుకొని నా పేరు చంద్రశేఖరరావు కాదు కాళేశ్వరరావు అని చెప్పుకొని గల్లా ఎగిరేసుకొని తిరిగిన మహానుభావుని వాళ్ళు ఎందుకు విచారణకు పిలుస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే అప్పుడున్న విచారణ కమిషన్లు ఎందుకు పిలవట్లేదు అనేది మనం అందరం ఆలోచించాలి. ఇంకా కొంత టైం ఉంది, ఇంకో 15 రోజులు టైం ఉంది. కనీసం ఈ టైంలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు గారిని విచారణ పిలిస్తే అసలు ఎవరికి ఆదేశాలు ఇచ్చారని విచారణ అనేది చేయాల్సింది అందరూ, మొత్తం స్టేక్ హోల్డర్స్ అందరి మీద. కేవలం కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. 17 మంది ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్ ఏం చేస్తాడండి? పైన ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేస్తూ ఉంటే. కాబట్టి పూర్తిగా కాంగ్రెస్ హైకమాండ్ను కేసీఆర్ మేనేజ్ చేస్తున్నారు. కాబట్టే కేసీఆర్ను విచారణ అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే జాతీయ స్థాయిలో నేనేమంటా అంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ హైకమాండ్ మేనేజ్ చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, మీరు ఆయనని ఇబ్బంది పెట్టకండి, ఆయన మనకు రేపు అక్కడికి వస్తాడు అని అంటే ఈ ప్రాసెస్లో భాగంగా ఆయన కనీసం విచారణ విలువలేదండి. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న కాంగ్రెసు మేము విచారణ కమిషన్ వేసినామని చెప్పుకున్నాం. ఆ కాంగ్రెస్ ఇవాళ అప్పటి ముఖ్యమంత్రి సాగునీటి శాఖ మంత్రిని విచారణకు పిలువలేని విచారణ ఏదైనా దానికో సార్థకత ఉంటుందా, దానికో శాంక్టిటీ ఉంటుందా? ఆలోచన చేయండి. పూర్తిగా లోపభూయిష్టం. ఇది కాంగ్రెస్ భయపడుతోంది. ఒక రకంగా వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీని దెబ్బతీయడానికి వాళ్ళు లోపల మిలాఖత్ అయి ఉన్నారు అనే విషయం ఇవాళ రూఢీ అయిపోయింది. ఇంకా 15 రోజులు ఉన్నది. మాకైతే ఇంకా నమ్మకం ఉన్నది. జ్యుడిషియల్ విచారణ కమిషన్ ఏదైతే విచారణ చేస్తుందో అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, సాగునీటి శాఖ మంత్రిని కూడా పిలవాలని మేము ఆశిస్తున్నాం. అట్లనే వారిని విచారణ చేస్తే పలు విషయాలు బయటపడతాయి. అసలు ఎవరికి ఆదేశాలు ఇచ్చారు, ఈఎన్సీ గారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, కాంట్రాక్టర్కు ఆదేశాలు ఎవరిచ్చారు, ఆ షీట్ పైల్ టెక్నాలజీ నుంచి సీకెంట్ పైల్స్ టెక్నాలజీకి మారడానికి ఆస్కారం ఎందుకు ఏర్పడ్డది? తుమ్మిడేటి దగ్గర రాక్ ఫౌండేషన్ ఉండే అక్కడ కాకుండా తీసుకొచ్చి మేడిగడ్డలో సాయిల్ ఫౌండేషన్, లూజ్ ఫౌండేషన్ కారణం ఏంది? ఇవన్నీ కూడా తెలవాలి కదండి విచారణలో. ఖాళీ మనం కాగితాల మీద రాసుకుంటే అయిపోతుంది విచారణ? 10 ఇంజనీర్లు అమాయకులను చేస్తారు, బలిపశువులను చేస్తారా? ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రికి, ఆ రోజు ఉన్న సాగునీటి శాఖ మంత్రికి బాధ్యత లేదా? మీరు కాంగ్రెస్ చెప్పింది ఏంది? ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో చెప్పింది ఏంది? మేము సమగ్ర విచారణ చేస్తాం, దోషులను కఠినంగా శిక్షిస్తాం. కేసీఆర్ కుటుంబం ఆ రోజు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డది కాళేశ్వరంలో, వారికి శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని చెప్పారు. మేము ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పారు. ఇవాళ ఏమి తొక్కముడిచారు? ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మా మీద పడి ఏడుస్తారు. అసలు ఎవరు మిలాఖత్ అయి ఉన్నారనేది ఇవాళ కాళేశ్వరం విచారణ సందర్భంగా పూర్తిగా అర్థమైంది తెలంగాణ ప్రజలకు. గతంలో మీరు తొమ్మిడిగట్టి దగ్గర రాలేదని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మీ జిల్లా ప్రజలకు అన్యాయం జరిగింది, అక్కడ ఆక్రానందనలు వినలేదా అని చెప్పి గట్టిగానే ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి ఇప్పుడు ఒకవేళ ప్రాజెక్టు రీడిజైనింగ్ అని పునర్నిర్మాణం చేస్తే
దానికి ఏం చెప్తారు, ఏమైనా డిమాండ్ చేస్తారా మళ్ళీ? కేవలం తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలకి అన్యాయం జరగలేదు, పూర్తి తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగింది. ఇవాళ ఆ, ఒక ఒక గట్టి ఫౌండేషన్ ఉండే చోట కాదని దాన్ని ఒక లూజ్ ఫౌండేషన్ ఉన్న చోట మేడిగడ్డగా మార్చడంతో ఆ 1,00,000 కోట్ల నిధులు ఏవైతే ప్రజాధనం ఏదైతే ఉందో అది పూర్తిగా దుర్వినియోగమైంది, అక్కడికి రాకుండా అయిపోయింది, గోదావరి పాలైపోయింది. మరి దాన్ని రిపేర్ చేస్తాము, దాన్ని రీడూ చేస్తాము అని అంటే ఇవాళ ఏది అది మేడిగడ్డ ఒకటే కాదు, రేపు అన్నారం కుంగిపోయే అవకాశం ఉంది, సుందిలో కూడా కుంగిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే అన్నీ కూడా లూజ్ సాయిలే. చెప్పింది క్లియర్గా రిపోర్ట్లో, ఒకవేళ నీళ్లు ఉంటే ఇంకా క్రాక్స్ వస్తాయి, పగుళ్ళు అవన్నీ అప్పుడు బయటపడుతుంది, ఇంకా ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పిన. నేను ఇంకొకటి అడుగుతా, అది బ్యారేజీలు కేవలం వాటర్ డైవర్షన్ స్కీమ్స్, అవి డ్యాములుగా వాడింది ఎవరు? అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వమే కదా, ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అప్పుడున్న ముఖ్యమంత్రి గారే కదా, మరి వారికి బాధ్యత లేదా? నేను ఏమంటున్నా అంటే విచారణ చేస్తే కదా అసలు విషయాలు బయటపడతాయి. మీరు విచారణకే జంకుతూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ ముందుకు వస్తారండి. కాబట్టి పూర్తిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి దోబూచులు ఆడుతున్నాయి, దొంగ నాటకాలు ఆడుతున్నారు, తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు. వాడు పెరం మీద నుంచి పొయ్యిలబడ్డట్టు అయింది తెలంగాణ రాష్ట్రం, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దానికి కారణం కాళేశ్వరమే. మరి దాని మీద తగు చర్యలు తీసుకోకుండా ఎట్లా? కాబట్టి నిన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రత్యామ్నాయం తుమ్మిడియేటి దగ్గర మేము ప్రాణహిత ప్రాజెక్టు కడతామని చెప్పి చాలా సంతోషకరం. మేము ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడిగినాం. వీళ్ళ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరికితే తప్పకుండా సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్కడ నీటి లభ్యత గురించి కానివ్వండి, అక్కడ ఉన్న సాయిల్లో ఉన్న ఏదైతే ఫౌండేషన్ గురించి కానివ్వండి, మిగతా టెక్నికల్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయడానికి రెడీ ఉన్నాం. తప్పకుండా నాకు ఇప్పుడైతే ఈ కాళేశ్వరం ద్వారా కానీ ఈ మేడిగడ్డ నుంచి సుందిల నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ హైదరాబాద్లో కూడా తాగునీటికి కటకట ఎన్నడూ లేకుండే కొత్తగా మొదలైంది. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి దీనికి కేవలం కారణం ఏంటంటే ప్రాణహిత నుంచి గోదావరిలో అయితే నీళ్ళు లేవు, నీళ్ళు ఉన్నాయని ప్రాణహిత నీటిని హైదరాబాద్ వరకు మళ్లించాలంటే కేవలం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టే శరణ్యం. కాబట్టి దీన్ని ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం ఏదైతే ఉందో దాన్ని సరిచేయడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. దాన్ని ఉపయోగించుకోండి. కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు సమగ్రంగా డిపిఆర్ సబ్మిట్ చేయండి. 60% ఫండ్స్ ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం పోయి నరేంద్ర మోదీ గారి దగ్గర కూర్చొని మేము నిధులు మంజూరు చేయించుకొని వస్తాం. మీరు పని అయితే మొదలు పెట్టండి. తెలంగాణ సమాజానికి ఆ రోజు కేసీఆర్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదని మన నెత్తి ఉన్నోరు మొత్తుకుంటే లాభం లేదు. దానికి ప్రత్యామ్నాయం కూడా చూడాలి. మరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలనే ఆలోచన కూడా చేయాలి కదా. ఖాళీ వాళ్ళ మీద బట్టగాల్చి మూతి మీద వేద్దామని అయిపోతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిని ఇంప్లికేట్ చేస్తలేరు, ఒకరిని విచారణకు పిలుస్తలేరు. కేవలం ఇంజనీర్లే దోషులు, అప్పుడున్న కాంట్రాక్టర్ దోషి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు విచారణను కూడా డిస్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నారు మీ అవసరాల కోసం. రేపు కేసీఆర్ మీకు అక్కడికి వస్తాడు కాబట్టే కదా ఆయన మీద అవ్యాజమైన ప్రేమ చూపిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ కానివ్వండి, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కానివ్వండి. కాబట్టి తిట్లు కేవలం పేపర్లలో ఈ టీవీల్లోనే మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు లోపల వీళ్ళందరూ మిలాఖత్ అయి ఉన్నారనేది కాళేశ్వరం విచారణ సందర్భంగా ప్రజలకు అర్థమైంది. రేపు సభ ఉంది, కేసీఆర్ను ఏం డిమాండ్ చేస్తారు? ఆ సభ ద్వారా ఏం చెప్పమని చెప్తారు? 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ గారికి 100 కోట్లు ఉపయోగించి ఒక రజతోత్సవ సభ పెట్టడం లెక్క కాదు. 100 కోట్లు ఆయన ఆర్టీసీకి బస్సుల నిమిత్తం డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత తెలుసా? రేపటి సభ కోసం 8 కోట్లు డిపాజిట్ చేసాడు. అంటే అడ్డగోలుగా సంపాదించాడు కాబట్టి అడ్డగోలుగా ఖర్చు పెడతాడు. కాబట్టి ఈ డబ్బులన్నీ కాళేశ్వరంలో కమిషన్ల కింద నొక్కినాయి. 10% లెక్కేసుకున్నా కూడా 10,000 కోట్లు వీళ్ళు అవినీతికి పాల్పడ్డది. మినిమం హీనపక్షం. చాలామంది 20%, 30%, 40%, 50% అసలు మోటార్లకు లెక్కలేదు. 100 రూపాయల బిల్లుకు 1000 రూపాయలు పెట్టిన సందర్భం కూడా చాలా చూసినాం. ఎందుకంటే ఆ మోటార్లన్నీ ఎక్కడి నుంచి తెప్పించారు, ఎవరు తెప్పించారు, దానికి లెక్కలేదు, పత్రం లేదు. ఇవాళ ఆ రోజు మన మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, అక్కడ కాంట్రాక్టర్ మోటార్లన్నీ వాళ్ళే బిగించారు. మరి ఆ మోటార్లు అక్కడున్న ఎల్ఎన్టీ ఏమో సివిల్ వర్క్స్ చేసింది. వీళ్ళందరి మీద కూడా విచారణ జరగాలి, అందరి మీద విచారణ జరగాలి. అప్పుడున్న నాయకుల మీద కూడా, అప్పుడున్న ప్రభుత్వ పెద్దల మీద కూడా విచారణ జరిగితే సమగ్రంగా పూర్తి విషయాలు బయటకు వస్తాయి. ఇది ఒకవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక్క ప్రాజెక్టు కాదు, మిగతా డ్యాంలు అన్నారం సుందిళ్ళకి సంబంధించి కూడా
అవి కూడా కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఇదంతా కూడా ముందస్తుగా అనుకుని కేసీఆర్ తన మానస పుత్రిక అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ను ఎందుకు విచారణకు పిలవట్లేదు, ఆ కుటుంబాన్ని ఎందుకు విచారించట్లేదు, అసలు ఇద్దరి మధ్య ములాఖాత్ ఉంది. రేపటికి అటు ఒకవైపు కాంగ్రెస్కు కేసీఆర్ పనికి వస్తాడు కాబట్టి కేసీఆర్ కుటుంబం జోలికి వెళ్ళట్లేదు అని చెప్పి కూడా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అంటున్నారు. అలాగే ఇందులో మోటార్లు బిగించినటువంటి మెగా ఇంజనీరింగ్ కానివ్వండి, ఇతర ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ విచారించి చేపడితే అందులో దాగి ఉన్నటువంటి అవినీతి అంతా బయటపడుతుందని చెప్పి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.